అప్పుడెప్పుడో గీతా గోవిందం సినిమాలో కెమెరా ముందు సినిమా కోసం జరిగిన సన్నివేశాలన్నీ ఇప్పుడు విజయ్ దేవరకొండ రష్మిక కళ్ళ ముందు గిర్రున తిరుగుతున్నాయి. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ అగ్ని సాక్షిగా 3 ముళ్ళు పడ్డ తర్వాత 7 అడుగులు నడిచిన అనుభూతిని ఆస్వాదిస్తోంది నవజంట. అత్యంత ఆత్మీయుల మధ్య జరిగిన 3 ముళ్ళ వేడుక గురువారం ఉదయం 11 గంటల 30 నిమిషాల దాకా సాగింది. పెళ్లి తంతు పూర్తవగానే ఉదయ్పూర్లోని ఐటీసీ మెమెంటోస్ హోటల్ దగ్గర ఉన్న మీడియాకు స్పెషల్గా స్వీట్ బాక్స్లను పంచిపెట్టింది విరోష్ పెళ్లి టీం. 2018లో మొదలైన పరిచయం, 2019లో ప్రేమగా మారిన తరుణం, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకరి కోసం మరొకరు నిలుచొని ఒడిదుడుకులను ఎదుర్కొన్న వైనం, ఇప్పుడు 3 ముళ్ళ బంధంతో ఒక్కటైన శుభదినం అంటూ విజయ్ దేవరకొండ రష్మిక మందన పెళ్లి వేడుకకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి నెట్టింట్లో. 3 రోజుల పెళ్లి, 80లో జరిగే పెళ్లిని తలపించే వేడుక, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూనే ఆధునికతను మేళవించిన పెళ్లి, హోలీ హల్దీని కలగలిపిన పెళ్లి, ఆత్మీయుల ఆనందాలకు ఏమాత్రం లోటు లేకుండా విందు వినోదాలను ఏర్పాటు చేసిన పెళ్లి అంటూ అక్కడి విషయాలను విన్నవారు, బ్లర్డ్ ఫోటోల్లో చూసిన వారు తోచినంత చెప్పుకుంటూనే ఉంటున్నారు. 3 రోజులుగా ఆనందంగా సాగుతున్న వివాహ వేడుకలో అరటి బోధలను నరుక్కుంటూ వరుడు వివాహ వేదిక వద్దకు రావడం, అక్కడ తన కోసం ఎదురు చూస్తున్న వధువును మనువాడటం కొడవ సంప్రదాయంలో ప్రత్యేకత. తెలుగు సంప్రదాయం ప్రకారం వైవాహిక తంతును పూర్తి చేసుకున్న నూతన వధూవరులు మరోసారి కొడవ తరహా పెళ్లి కోసం కలలు కన్నారు. ఓవైపు జపనీస్ వంటలతోనూ మరోవైపు అరిటాకు భోజనాలతోనూ ఆతిథ్యాన్ని స్వీకరించిన గెస్టులంతా కొడవ సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిలో కొత్త జంటను కల్లారా చూసి ఆనందించారు. తెలుగు సంప్రదాయం ప్రకారం జరిగిన పెళ్లిలో రష్మిక పట్టుచీర కట్టుకున్నారు. కొడవ సంప్రదాయం జరిగే పెళ్లిలో ఆ ట్రెడిషన్ ప్రతిబింబించేలా వస్త్రాలను ఎంపిక చేసుకున్నారు.